సపోర్ట్ తీసుకుంటారు. అన్నీ బాగున్నాయండి. మూవీ బాగుంది ఈ ఇయర్కి. వెంకటేష్ ఓకే ఒకసారి బాగుందండి. ఏం వెంకటేష్ మూవీ, వెంకటేష్ యాక్షన్ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా ఫ్యాన్ బాగుంది. అండి ఆయనకి? ఫ్యానే. ఫ్యాన్ అండి. ఓకే, ఒక్కలే వచ్చారా చూడడానికి? మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరం అందరూ వచ్చినాం. వచ్చారా? ఓకే, ఫ్యామిలీ మొత్తం చూసేలాగా బాగుంది. వెంకటేష్ గారి మూవీ ఉందంట. ఉందండి. సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్ లో ఏది బాగా హిట్ అయిందంటారు? నేను చూసింది ఇదే కనుక ఇదే హిట్ అవుద్దని నేను అనుకుంటున్నా. ఓకే. బాగుంది. ప్రతి ఒక్క ఏజ్ పర్సన్స్ ని అట్రాక్ట్ చేసేలాగా ఉందా ఈ ఉంది ఉంది ఫ్యామిలీ ఉందండి. ఆడియన్స్? అంటే మాక్సిమం గర్ల్స్ మీద ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు, వాళ్ళు హట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది ఇక కామన్ డైలాగ్స్ అవన్నీ అన్నిట్లో ఉంటాయి. బట్ ఓకే. లవర్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరిని మీద కామెంట్స్ అండ్ వీళ్ళిద్దరి మీద ఎక్కువ కామెడీ ఉంది అంటున్నారు, అది ఎంజాయ్ చేసేలాగే ఉందా? ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. అంత ఏమంటారు వల్గర్గా లేదు. అదే ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్ గా ఉంది, అంటే డిసప్పాయింట్ గా ఉంది అంటున్నారు, అది కరెక్ట్? కొంచెం కొంచెం బట్ ఓవరాల్ అయితే బాగుంది. ఓకే, ఈ మధ్య చూడాల్సిన మూవీలు అన్నిటిలో ఫ్యామిలీతో మూవీ అయితే 100%. ఏ మూవీ అంటారు? నేమ్ టైటిల్ చెప్పండి. ఇదే ఏమంటారు, సంక్రాంతికి వస్తున్నాం. ఓకే ఓకే, బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5 ఇవ్వచ్చండి. బాగుంది. అనిల్ రావుపూడి గారు లైక్ వెంకటేష్ గారు F2 F3 తర్వాత మళ్ళీ కాంబినేషన్ హిట్ అయింది. సేమ్ టైప్ ఆఫ్ ఉంది మూవీ అంటున్నారు, అది నిజమేనా? సేమ్ ఉండదు, ఎట్లయినా కొంచెమైనా డిఫరెంట్ ఉంటుంది. బట్ బాగుంది. బాగుంది. ఓవరాల్ గా మీరు సాటిస్ఫై అంటారు? ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నేను ఊరికి పిల్లలు ఏమైనా సినిమా తీసుకొస్తే ఇదెందుకు తీసుకొచ్చారు అంటాను. దీనికి అట్లా అనాలనిపించలా. ఓకే, బాగుంది. ఫుల్ సాటిస్ఫై అయ్యారు. ఓకే, థ్యాంక్